ఇంగ్లీష్లో చెప్తాను. అది ఏంటి అనేది తెలుగులో చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అవగాహన అయితే ఉంది. ఇప్పుడు మనం జనాలు అందరూ అట్లా గుమిగూడు ఉంటారు, ఇప్పుడు నీళ్ళని గుమిగూడు ఉంటారు, ఏదో పని మీద వాళ్ళు ఏదో పని మీద కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక ఆయనకి సడన్గా కలిసి పడిపోతుంది కదా. పడిపోయినప్పుడు అది రకరకాల కారణాల చేత పడిపోవచ్చు. బీపీ బాగా ఎక్కువైపోయి పడిపోవచ్చు, లేదా షుగర్ బాగా ఎక్కువై పడిపోవచ్చు, షుగర్ డౌన్ అయిపోయి పడిపోవచ్చు, ఏదైనా మొత్తానికి కళ్ళు పడిపోవచ్చు, లేదా సడన్గా అసలు ఏమీ సిమ్టమ్స్ ఏమీ మనకి లక్షణాలు లేకుండా టప్పని పడిపోతారు. అట్లా అయితే అందరం కంగారు పడిపోతాం, వెంటనే 108 ఫోన్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ 108 కంటే ఫోన్ చేసే కంటే ముందు మనం కొంచెం మినిమం ఒక పని అనేది చేయగలగవచ్చు. మనం ఏం చేస్తాం అనేది సిపిఆర్ అంటారు అన్నమాట. అర్థమైందండి. అయితే ఫస్ట్ అసలు ఆ పర్సన్ ఎట్లా ఉన్నాడు అనేది మనము చూడాలి. పడిపోయినప్పుడు ఏంటంటే కొంచెం అతన్ని మంచి ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది కదా, అట్లాంటి దాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టి మనం చూసుకోవాలి. ఫస్ట్ గాలి ఆడుతుందా లేదా, ఊపిరి తీసుకుంటున్నాడు లేదా, ముక్కులు ఏమన్నా మూసుకుపోయి ఉన్నాయా లేదా, నోట్లో ఏమన్నా నొరగలాగా ఏమన్నా వచ్చిందా లేదా, తర్వాత పల్స్ మనం నాడీ చూస్తాం కదా, నాడీ అందుతుందా లేదా చూస్తాం. చూసి ఇవేం లేదు, అసలు మనిషి గుండె కూడా కొట్టుకుంటలేదు అని చెప్పి మనం మామూలుగా చెవి ఇట్లా పెట్టినా కానీ గుండె తెలుస్తుంది మీకు ఎవరికైనా సరే, డాక్టరే అవసరం లేదు కదా. కాబట్టి ఇట్లా చూసినప్పుడు గుండె కొట్టుకోవట్లేదు, ఇది సరిగ్గా మనిషి స్పృహలో లేడు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఒకడే వ్యక్తి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా చేతుల్ని ఇట్లా పెట్టేసుకొని గుండె పైన ఈ భాగం ఉంది కదా, ఎడం పక్కన గుండె పైన ఇలా పెట్టేసి ఇలా మనం అందిస్తాం. అంటే కొంచెం పుష్ చేస్తాం, గట్టిగా పుష్ చేస్తాం. ఇలా చేసినప్పుడు కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాం అన్నమాట. ప్రయత్నం చేసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. చూసినప్పుడు అది గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు పర్లేదన్నమాట. వ్యక్తి మనము దాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చినట్టు అవుతుంది. అప్పుడు 108 ఫోన్ చేసుకుంటే ఆ తర్వాత ఏమన్నా హార్ట్లో ప్రాబ్లం ఉందా, బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా అని చూసుకొని దానికి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. సో ఇది అనేది, ఈ అవగాహన అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటే ఏంటంటే మీరు ఒకరి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు కానీ మేము కానీ ఎవరైనా సరే కదా. ఆ టైంలో మనం వెంటనే స్పందించగలిగితే మనం వెంటనే ఆ వ్యక్తిని కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇదే సిపిఆర్ అంటే. దీన్ని మనం 11 నుంచి 17 తారీఖు వరకు చేసుకుంటున్నాము. దీన్ని అవేర్నెస్ అని అంటున్నాం. అర్థమైంది కదా. మనం చేతులతోనే ఛాతి మీద మనం కంప్రెషన్స్ ఇస్తాము. ఇట్లా ముందుకు చేయని ఇట్లా అంటామన్నమాట. అన్నప్పుడు ఛాతి ఆ గుండెని అనేది ప్రెస్ చేస్తుంది. గుండెని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే గుండెకి కొంచెం మనము ఈ ఇనిషియేట్ చేసినప్పుడు గుండె స్టార్ట్ అవుతుంది, కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ప్లస్ మనం ఏదైనా మాస్క్ ఏదైనా ఇట్లా అడ్డం పెట్టుకొని మూతితో కూడా గాలి మన మూతితో అతని మూతిలో గాలి అందించాలి. అర్థమైందా. సో అంటే ఛాతీ కంప్రెషన్స్ మనం ముక్కు ద్వారా గాలి మన నోటి ద్వారా గాలి అందించడం. నోరు మూసుకొని ముక్కుకి లేదా డైరెక్ట్ నోటి నుంచి నోటికి గాలి అందిస్తే ఆ వ్యక్తి అనే అతను మళ్ళీ తిరిగి నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి మనం 108 ఫోన్ చేసి మనం హాస్పిటల్ దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళం అవుతుంది. సో ఇదే సిపిఆర్. అర్థమైందమ్మా. ఏదన్నా డౌట్ ఉంటే చెప్పండి. మీరేంటంటే ఇంకా నలుగురికి చెప్తే మనకు ఒక జనాలకు అవగాహన వస్తుంది. కాబట్టి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి చెప్పడం జరుగుతుంది.